హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నాటుకోడి రాయలసీమ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. 2 కేజీలండి నాటుకోడి చికెన్. ఇది కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా. ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టినాను. కావాల్సిన మసాలా గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేస్తాను, చూడండి ఒకసారి. గరం మసాలాకు కావాల్సిన దినుసులండి ఇవన్నీ ఇప్పుడు అన్నీ వేపుకుందామండి. అన్నీ ఒక్కొక్కటి అన్నీ డ్రైగానే వేయించుకున్నామండి, ఆయిల్ లేకుండా. ఇవన్నీ వేసేసి ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకున్నాము. అన్నీ వేగినాయండి. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకున్నాము. మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు 2 వేసుకున్నామండి. జీడిపప్పులు కూడా వేసుకున్నామండి, 10 వేసుకున్నాము. ఇది వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకొని కూరకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కూర కూడా బాగా రుచిగా గట్టిగా వస్తుందండి. ఈ మసాలా వేసుకొని కొద్దిగా అందులోకి 1 స్పూన్ అంతా కొబ్బరి పొడి వేసుకున్నాము. కొంచెం వేగనిద్దాము. కొద్దిగా ఉల్లిపాయ కొంచెం వేగనిద్దామండి. చిన్న స్పూన్ అండి, అంతే. ఇది పెద్ద స్పూన్తోనే కొద్దిగా వేస్తున్నాను నేను. గసగసాలు కొద్దిగా వేస్తున్నాము, చిక్కదనం వస్తుంది గసగసాలు వేస్తే. వేగిందండి. ఇదంతా పేస్ట్ చేసుకున్నాము. కొద్దిగా చల్లారించి పేస్ట్ చేసుకున్నామండి. ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నామండి. ఉల్లిపాయ టమోటా ఇట్లా వేపుకొని కూరకి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, చిక్కదనం వస్తుందండి బాగా. పేస్ట్ వేసేసినాను. ఈ స్మెల్ ఎంత మంచి స్మెల్ వస్తుందో, స్మెల్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పటికి ఇంకా కూర రెడీ చేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నానండి, కుక్కర్ పెట్టుకున్నాను. నాటుకోడి కదా, బాగా ఉడకాలి కదా అని కుక్కర్ పెట్టినాను. కొంచెం పెద్దదే కలబెట్టడానికి కన్నా ముక్క చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం పెద్ద కుక్కరే పెట్టుకోవాలా. 2 కేజీల కూర కదా, అందుకు. ఇప్పుడు పేస్ట్ వేసుకుంటాను. ఉల్లిపాయ పేస్టు 2 ఉల్లిపాయలు బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా. అది కాస్త వేగాల, పచ్చివాసన పోయడానికి వేగాలండి పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకున్నాము. నేను సపరేట్ చేశానండి. నేను అప్పటికప్పుడు వేసుకుంటాను ఫ్రెష్గా. వేసుకొని 2-3 రోజులు నిలవ పెట్టను. ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు వేసేసుకుంటాను. ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి. అది కూడా పచ్చివాసన పోనీయండి. కొద్దిగా పచ్చిమిర్చి కూడా 4 కట్ చేసుకొని వేసుకుందామండి. కొంచెం పసుపు పొడి వేసుకుందామండి. వేగాల, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఇంకొంచెం వస్తే వేగినట్లండి. ఆ విధంగా రావాలి. అంతా పైకి వచ్చింది చూడండి, ఆ విధంగా రావాలా. పచ్చి వాసన పోయింది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. అందులోకి చికెన్ బాగా కడిగి పెట్టేసి పసుపు ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలండి. స్మెల్ రాదు, లేదంటే నాటుకోడి స్మెల్ వస్తుంది. మామూలుగా ఉత్తి నీళ్ళతో కడిగితే స్మెల్ వస్తుంది తినేటప్పుడు. ఉప్పు పసుపు వేసి కడిగితే స్మెల్ రాదు. చికెన్ అంతా వేసుకున్నాం కదా. చిన్న గిన్నె అయితే కలపడానికి కాదు, అందుకే పెద్ద కుక్కర్ పెట్టాను నేను. కలుపుకోవడానికి బాగుంటుంది, ముక్క చెదిరిపోకుండా ఉంటుందని. ఈ విధంగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఊరుతాయండి. ఇప్పుడు చికెన్లో ఉండే నీళ్ళన్నీ ఊరుతాయి. కొంచెంసేపు ఉండిద్దాము.
వేసేసుకున్నాము. ఆ ఉప్పుకి వేసినందుకు ఆ నీళ్ళన్నీ అంతా ఊరుతుంది. ఆ ఊరినాక తర్వాత మళ్ళీ బాగా కలిపెట్టుకున్నాము. ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా వేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాము. నీళ్ళన్నీ వచ్చినాయి కదా, అంతా ఊరింది. ఈ పేస్ట్ వేసుకున్నాము. ఈ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోవాల, వేగినేదే. కాకపోతే కూరలో వేసినప్పుడు ఇంకొంచెం ఆ వాసన కొద్దిగా పోతే మళ్ళీ నీళ్ళు వేసుకున్నాము. దీన్ని ఇట్లా కలిపే కన్నా గిన్నెతో కలిపడం బెస్ట్ ఏమోనండి కదా. గిన్నెతో కలుపుతాను ఇప్పుడు. ఈ విధంగా తీసుకొని ధనియాల పొడి వేసుకున్నామండి. ఒక 3 స్పూన్లు వేసుకున్నాను ధనియాల పొడి. గరం మసాలా, ఇప్పుడు చేసి పెట్టుకున్న గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. అంతా కలిపెట్టుకుందాము. వేసుకున్నామండి. కొద్దిగా వేసేసుకున్నామండి. నీళ్ళు పోసేసుకున్నాము. ఒక 6 విజిల్ 7 విజిల్ వచ్చేదాకా పెట్టేసుకోవాలండి మూత. నాటుకోడి కదా, ఉడకాల. మూత పెట్టేసుకుందామండి కుక్కర్కి. కూర ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకున్నాము పైన. కొత్తిమీర వేసుకొని కలుపుకునేస్తాము. హలో, హాయ్, నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పూరి నాటుకోడి పులుసు. మెత్తగా నాటుకోడికి ఏదైనా బాగుంటుంది. ఈరోజు నేను పూరితో ట్రై చేస్తున్నా. ఒకసారి టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తాను. భలే ఉందండి. నాటుకోడి సూపర్ ఫుడ్, దాంట్లోకి ఏదైనా బాగుంటుంది. నేను ఈరోజు పూరితో కుమ్మేస్తున్నాను. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.